గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు భారీ సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటనపై జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా స్పందించారు. దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు గుర్తించాం. కొంతమందికి డయేరియా లక్షణాలు, మరికొంతమందికి వాంతులు, విరోచనాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణమా లేక నీటి కాలుష్యమా అనేది స్పష్టత కోసం దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సిఆర్డీఏ పరిధిలోని గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వల్ల సమస్య తలెత్తిందా అనే కోణంలో విచారణ జరుగుతోందని వివరించారు. యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఆర్ఓ వాటర్ ని వాడుతున్నట్టు తెలిపిందన్నారు. వైద్య బృందాలు విద్యార్థులకు తక్షణ చికిత్స అందిస్తున్నాయని, ఆసుపత్రిలో ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. మెడికల్ టీమ్ అక్కడే ఉన్నారు. ఏ సింప్టమ్స్ తో వచ్చారని ప్రతి పేషెంట్ ని కూడా వి ఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్ గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము. ఏంటంటే అయితే ఇప్పటి వరకు ఎవరిది లేదండి. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే వచ్చి మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా మనకి అవుతోంది, శాంపుల్ కలెక్షన్ అవుతుంది. ఈ టోటల్ ఎక్సర్సైజ్ అయిపోవడానికి ఇంకొంచెం గంటలు పడుతుంది. మళ్ళీ మేము ఇక్కడే కన్వీన్ అయ్యి ఈవినింగ్ వరకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము. టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనే దానికి మనము టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తాం. ఫస్ట్ మనం దీన్ని కంటైన్ చేయడానికి చూస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ విల్ గివ్ us some SOP, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. దాన్ని బట్టి దే విల్ టేక్ నెసరీ యాక్షన్. మనకి ఉన్నాయి. సో అలా 1 వీక్